హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. జీ ఎంటర్టైన్మెంట్ గురించి న్యూస్ అనేది ఫ్లో అవుతుంది. సోనీ మెర్జర్ డీలు కొద్దిగా ఫండమెంటల్గా కూడా దీన్ని డిస్కస్ చేసుకుందాం అండ్ టెక్నికల్గా కూడా డిస్కస్ చేద్దాం. ముందు ఫండమెంటల్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళకి నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తగ్గుతూ వస్తుంది. కంప్లీట్గా 2020లో మంచి రెవెన్యూ అనేది నెట్ ప్రాఫిట్ అనేది ఇచ్చింది. అక్కడ నుంచి కూడా 2021లో కొద్దిగా బెటర్, ఓకే, బట్ కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది. ఫైనల్గా ఏంటంటే 196 కోట్లు నెట్ రెవెన్యూ అనేది అంటే మైనస్లో అనౌన్స్ చేసింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ నెట్ ప్రాఫిట్ అనేది. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే స్టాకు ఫైనాన్షియల్గా మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది. దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లెడ్జింగ్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే ఏదైతే ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారో దాంట్లో 5.88% ఆల్రెడీ ప్లెడ్జ్ చేసి పెట్టారనమాట. ఓకే, సారీ 5.38% ఆల్రెడీ ప్లెడ్జ్ చేసి పెట్టారు. సో ఇది కూడా ఫండమెంటల్గా అంత మంచి విషయం కాదు. దాని తర్వాత ఎఫ్ఐఎస్ వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా తగ్గించుకుంటూ వస్తున్నారు. చూడండి, మనకి 2021లో 64% ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 36%, దగ్గర మనకి 40-50% తగ్గిపోయింది. సో అగైన్ ఏంటంటే మనకి ఇది కూడా అంత ఫండమెంటల్గా స్ట్రాంగ్ విషయం కాదు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అయితే వీళ్ళు ఇది తగ్గుతూ వస్తుంది, వీళ్ళైతే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎనీహౌ ఏంటంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ క్వార్టర్ ఏంటంటే కొద్దిగా తగ్గించారు. ఓకే, ఇది ఫండమెంటల్గా దీంట్లో ఉన్న విషయం చూస్తే మనకేంటంటే ఓవరాల్గా ఒక డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది జీ ఎంటర్టైన్మెంట్. అయితే మోతీలాల్ ఒస్వాల్ ఏంటంటే కవరేజ్ అనేది ఇచ్చారు. ఈ కవరేజ్లో ఏంటంటే ఫ్రెండ్స్, పిఈ రేషియో వీళ్ళు ప్రీవియస్గా లీస్ట్లో ఉన్నప్పుడు చెక్ చేసినప్పుడు 25 to 30x అనేది ఉండేదన్నమాట. అంటే దీనికి చాలా తక్కువ లీస్ట్. బట్ ఇప్పుడు వచ్చేసరికి దీని పియు 15xలో ఉంది, 15 టైమ్స్లో దొరుకుతుంది. అంటే చాలా తక్కువ చీపులో దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ డిస్కౌంట్లో దొరుకుతుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ సెకండ్ పాయింట్ అంటే డిస్కౌంట్ ఆల్వేస్ నాట్ గుడ్ అనుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి దీనికి రీరేటింగ్ చేస్తారు, ఎందుకంటే యాడ్ రెవెన్యూ అనేది పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. యాడ్ రెవెన్యూ ఏంటంటే దగ్గర వీళ్ళకి 11% అనేది డౌన్ అయిపోయింది, అంటే కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. సో దీంట్లో ఆశాభావం అనేది వ్యక్తం చేస్తున్నారు. దాని తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, కంప్లీషన్ ఆఫ్ ద సోనీ మెర్జర్ డీల్ గివెన్ ద స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్. థర్డ్ పాయింట్ ఏంటంటే సోనీ మెర్జర్ డీల్ ఏదైతే ఉందో ఆ మెర్జర్ డీల్ అంటే ఏంటిది వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మంచి పొజిషన్లో ఉంటుంది జీ అనేది. దానివల్ల ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎనీహౌ ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్లో వాళ్ళు కవరేజ్ ఇస్తున్నారు. ఫైనల్గా ఏంటంటే వీళ్ళు 2025కి 18xలో ట్రేడ్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం ఉన్న టార్గెట్ ఏంటంటే దగ్గర 170 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టుంది, 190 దగ్గర 210గా దీని యొక్క రేటింగ్ అనేది రీఇటరేట్ చేశారు బై అనేది. ఇక టెక్నికల్గా ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, మనకి 175-6 ఆడ్ లెవెల్లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ బయింగే జరిగింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు గట్టిగా. ఓకే, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, కానీ స్టేబుల్ అవ్వాలి. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయింది. ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగిందో వీక్లీ టైం ఫ్రేమ్లో అది స్టేబుల్ అవ్వలేదు, కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి డబుల్ బోటం అనేది క్రియేట్ చేసింది. అంటే ఫండమెంటల్గా అయితే ఫ్రెండ్స్ ఇదేంటంటే మనం థమ్స్ డౌన్ ఇవ్వచ్చు, అంటే వీక్గా ఉందని చెప్పొచ్చు, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ టెక్నికల్గా ఏంటంటే ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 2 times మనకి రిజెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది. సో ఒకవేళ మార్కెట్లో ఈ సోనీ మెర్జర్ డీల్ ఏదైతే ఉందో ఇది ఫండమెంటల్గా దీనికి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఈ ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. ఓకేనా, 220 అనుకోవచ్చు మనం. బట్ అగైన్ అంటే అప్ ట్రెండ్లో అయితే లేదు, గుర్తుంచుకోండి. దీన్ని ఏంటంటే ఒకవేళ తీసుకున్న స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లోనే దీన్ని మనం ఎంటర్టైన్ అనేది చేసుకోవాలి, కానీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయదు. ఎందుకంటే ఫండమెంటల్ వీక్ కంపెనీ ఇది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫండమెంటల్స్. అయితే మనకి ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. దీన్ని కొంచెం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్, డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకుందాం. చూడండి, వెరీ బిగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది, ఎందుకంటే సోనీ జీ ఎంటర్టైన్మెంట్ రెండు మెర్జ్ అవుతున్నాయి. ఆ యొక్క డీల్ అనేది దీనికి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏంటంటే ఫండమెంటల్గా ఒక న్యూస్ బేస్డ్ మొమెంటం అయితే రావడం జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఏంటంటే ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ నేనైతే 220గా దీంట్లో వాచ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో అది జీ ఎంటర్టైన్మెంట్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మనకు మార్కెట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, ఇక్కడ జీడిపి అనేది రావాల్సి ఉంది, దాని తర్వాత పిఎంఐ డేటా రావాల్సి ఉంది, ఆటో సేల్స్, మెటల్
ప్రొడక్షన్ డేటా ఉంది. దాని తర్వాత గ్లోబల్గా యుఎస్ ఏంటంటే ప్రస్తుతం డెట్ సీలింగ్ ఈ యొక్క నెగోషియేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడు ఉండే విషయమే, బట్ ఈసారి ఏంటంటే వాళ్ళ యొక్క కెపాసిటీని దాటి స్పెండింగ్ అనేది చేశారు. ఐ థింక్ 37 ట్రిలియన్స్. ఎనీహౌ ఏంటంటే ఈ యొక్క డేటా అనేది రావాల్సి ఉంది. ఈ యొక్క డేటా అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పి దాన్ని బట్టి మార్కెట్స్ అనేవి మూమెంట్ ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకి సెన్సెక్స్ దగ్గర దగ్గర 1% దాకా పెరగటం అనేది జరిగింది. వెరీ గుడ్. దాని తరువాత మనం చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఐఎస్ డేటా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. మనకి దగ్గర దగ్గర సెన్సెక్స్ అనేది 0.95% పెరిగింది. ఎఫ్ఐఎస్ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే 3,230 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఏంటంటే మంచి ఇన్ఫ్లో అనేది జరుగుతూ ఉంది. సో మనకి దగ్గర దగ్గర 37,317 crores అనేది మే నెలలో మనకి రావడం అనేది జరిగింది ఇన్ఫ్లో, ఏది ఫారిన్ ఫండ్స్. సో డెఫినెట్గా ఏంటంటే ఫారిన్ వాళ్ళు అందరూ కూడాను, ఐ మీన్ ఎఫ్ఐఐఎస్ అందరూ కూడా ఇండియా వైపు అనేది చూస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క డేటా అనేది ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనకి మన యొక్క స్టాక్ మార్కెట్కి ఆబ్వియస్గా పాజిటివ్ అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఐపీఓ కూడా రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఐపీఓ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే 18,680 నెక్స్ట్ మనకుండే పొటెన్షియల్ ఇంపార్టెంట్ లెవెల్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి మనకి, జీడిపి కానీ అండ్ ఆటో సేల్స్ అండ్ యుఎస్ మార్కెట్ క్రైసిస్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ స్టేబుల్ అవ్వటం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లెవెల్లో ఒకవేళ మార్కెట్ ముందుకెళ్ళినా ఎవ్రీబడి ఏంటంటే అప్ సైడ్ వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెళుతుంది కూడా మ్యాక్స్. బట్ స్టేబుల్ అవ్వడం అనేది మన చేతుల్లో లేదు. ఆ యొక్క డేటాని బట్టి ఉంటుంది అనమాట. ఆ డేటా కానీ స్ట్రాంగ్గా ఉంటే మన మార్కెట్స్ అనేది ఆ యొక్క లెవెల్స్ని హోల్డ్ చేస్తాయి. లేదు అంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ యొక్క ఎక్స్పెక్టేషన్. ఓవరాల్గా అయితే పాజిటివ్గా ఉంది. ఇండియన్ మార్కెట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో యూఎస్ కూడా కొద్దిగా ఆ డెట్ సీలింగ్ నెగోషియేషన్స్ ఇవి కూడా సెట్ అయిపోయినాయి అంటే ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆటో సేల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనిపించినాయి అంటే ఇంకా ముందుకెళ్ళే స్కోప్ ఉంటుంది. వీటిల్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు, అప్ అండ్ డౌన్స్గా ఉన్నాయంటే మళ్ళీ ఏంటంటే స్లోగా కరెక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.